మార్నింగ్ చిల్డ్రన్స్. మనం ఈరోజు తేలికపాటి వస్తువులు, థర్మాకోల్ షీటు, బంతులు, టిష్యూ పేపర్లో గాలిలో ఎగిరేయి, అధునాతన ప్రయోగాల కోసం కాగితం, ప్లాస్టిక్ మొదలైన వివిధ వస్తువులు ఇక్కడ పెట్టుకొని వీటి కోసం చెప్తాను చూడండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఇవన్నీ ఏంటి చెప్పాలి అందరూ. బెలూన్స్. ఇవేంటి హేమంత్? ఇవేంటి? ఇదేంటి? ఇవేంటి? థర్మాకోల్ బాల్స్. ఇదేంటి? ఇవేంటి? ఇదేంటి? ఇది ఇది చెప్పాలి అందరూ చెప్పండి. ఇది డబ్బా. ఇదేంటి కదా. ఇందులో ఇప్పుడు ఈ బెలూన్స్ ఉన్నాయనుకో గాలికి ఎగురుతాయి కదా. ఎందుకు ఎగురుతాయంటే అందులో గాలి ఉంటది. మనం దాంట్లో గాలిని పంపించాం కాబట్టి ఆ గాలికి ఎగురుతుంది. ఈ వాటర్ బాటిల్ పైకి ఎగురుతుందా చెప్పమ్మా గాయత్రి? బాటిల్ ఎగురుతుందా? ఎగరదు. ఎందుకంటే ఇది బరువుగా ఉంటది కాబట్టి. ఈ రాయి ఎగురుతుందా? పింకి రాయి ఎగురుతుందమ్మా గాల్లోకి? ఎగరదు. ఎందుకు ఎగరదు చెప్పు? బరువుగా ఉంటది. ఈ కవర్ ఎగురుతుందా? చూడండి ఎగిరేద్దామే. కవర్ ఎగిరింది. అలాగే బాల్ ఎగురుతుందా? ఎగురుతుంది. తేలిగ్గా ఉంది. చూడండి ఈ తాళం కప్పు ఉంది కదా, ఇది ఎగురుతుందా? ఎగరదు. ఈ దూదు బంతులు ఎగిరిని. తేలిగ్గా ఉంటది కదా. పైకి వేసినా సరే మనకి ఏం కాదు, ఎగురుతాయి. ఈ డబ్బా ఎగురుతుందా? ఎందుకు ఎగరదు? బరువుగా ఉంటది. ఈ పేపర్లు ఎగురుతాయా హేమంత్? పైకి ఎగురుతాయి కదా, ఎందుకంటే తేలిగ్గా ఉంటది. అదిగో చూడండి పేపర్స్ ఎగురుతాయి. తర్వాత అక్కడ ఇగో చూడండి ఇవేంటి? పేపర్ బాల్స్. ఊదు. ఎగిరిపోయినా ఉన్నాయా చేతిలో? నువ్వు ఊదు. ఊదాలి గట్టి ఊదు పర్లేదు. ఊదు అమ్మా స్పీడ్గా ఊదేశాడు. అయ్యో ఎగిరిపోయినాయి కదా. ఇప్పుడు చూడండి ఈ బెలూన్కి అలా ఉంచండి, తర్వాత తీద్దాం. వదిలే అలా ఉంచే హేమంత్. తీయకూడదు. ఇవి నోట్లో గట్ట పెట్టుకోకండి. అలా ఉంచండి. నేను చెప్పేది వినండి. అట్లా చూడొద్దు. ఇలా చూడాలి. ఇలా చూడు. అక్కడ పడే తీకు. నన్ను చూడు. చూడండి ఒకసారి ఈ బెలూన్ అనేది. బెలూన్స్ అన్ని ఇలా ఎందుకున్నాయి? దాంట్లో ఏముంది? గాలి ఉంది. ఇప్పుడు ఇదంతా ఖాళీగా ఉంది కదా. ఈ దీంట్లో కూడా గాలితో నిండి ఉంటది. మనకి గాలి ఎప్పుడు కనిపించిన స్నేహితుడిలాగా మన కూడానే ఉంటది. ఎవరు గాలి? మనకి ఫ్రెండ్ కదా. గాలి పీల్చుకోకపోతే మనం ఉంటామా? అసలు ఉండము. మనం గాలిని పీల్చుకొని గాలిని బయటికి వదులుతాం మళ్ళీ కదా. చల్లగాలి పీల్చామనుకో వేడిగా వస్తుంది మన ముక్కులోంచి. ఒకసారి గాలి పీల్చుకోండి అందరూ. సరే కూర్చోండి. స్ట్రైట్ గా లోపలికి పీల్చండి, బయటికి వదలండి. ఆక్సిజన్ పీల్చుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి వదులుతాం కదా. చల్లని గాలి లోపలికి వెళ్తుంది, వేడిగా వస్తుంది మన ముక్కు దగ్గర. కావాలంటే చేయి పెట్టుకొని చూసుకోండి. మనకి గాలి ఎప్పుడు కూడా మన చుట్టూన ఉంటది. మనకి కనిపించిన స్నేహితుడు ఎవరు? గాలి ఫ్రెండ్. స్నేహితుడు అంటే ఎవరు? అలాగే మొక్కలు బాగా పెంచుకున్నాం అనుకో ఏమొస్తుంది మనకి? అయ్యాక ఏమొస్తుంది? చెట్లు అయిన తర్వాత చల్లని గాలి వస్తుంది. ఇందులో ఏముంది? గాలి ఉందా? ఇది గాలి బయటకు తీసేద్దామా? గాలి ఉండడం వల్లే ఇది ఇలా అయింది కదా. గాలిని వదిలేద్దామే. ఇది చూడండి మళ్ళీ వేస్తాను. ఏముంది హేమంత్ ఇందులో? చెప్పాలి ఏముంది? మనం నోటితో వదిలి గాలి ఇందులో ఉంది కాబట్టి ఇలా బెలూన్లో అయింది. గాలిని బయటకు తీసేస్తే ఏమైంది? గాలి వచ్చింది. అర్థమైందా మీకు? తేలికైన వస్తువులన్నీ కూడా పైకి ఎగురుతాయి. పట్టుకో, తీసుకో. పైకి ఎగరేస్తారా బెలూన్స్? తీసుకో. అవి తీసుకోండి, మీరు తీసుకోండి. నువ్వు తీసుకోవాలి. అక్కడ ఒకటి తీసుకో. నేహా తీసుకో. పైకి ఎగరి ఒకసారి. అబ్బా అబ్బా అబ్బా, వెరీ గుడ్ వెరీ గుడ్. మళ్ళీ
ఎగిరిండి ఒకసారి ఇలా. ఎగురుతుందా? వెరీ గుడ్. ఎగిరి పైకి ఎగిరి నువ్వు ఎగిరిపోయింది. వెరీ గుడ్. ఎందుకు ఎగురుతున్నాయమ్మా బెలూన్స్? చెప్పండి అందరూ ఒకసారి చెప్పండి. బెలూన్స్ పైకి ఎందుకు ఎగురుతున్నాయి? తేలికగా ఉండడం వల్ల కదా. హేమంత్ రా వచ్చేమ్మా. సరే సరే వచ్చేయండి, ఇంకా కూర్చోండి మీ ప్లేస్ లో. వచ్చేయండి ఇంకా చాలు. వచ్చేయండి, బెలూన్స్ వదిలేయండి అలాగా. వచ్చి కూర్చోండి. దా కూర్చో షైనీ. దా కూర్చోండి ఎవరి ప్లేస్ లో వాళ్ళు. అర్థమైందా? అదే నాకు ఇప్పుడు రాళ్ళు ఎగరేస్తామనుకో ఏమవుద్ది? ఈ రాయిని పైకి ఎగరేయచ్చా? ఎగరేయకూడదు. ఇది బరువుగా ఉంటుంది కాబట్టి ఎగరదు. ఎగిరిన ప్రమాదం. ఎగరేయకూడదు. బరువైన వస్తువులు గాల్లో ఎగరవు. తేలిగ్గా ఉంటేనే గాల్లో ఎగిరితే. అర్థమైందా? చదివి చూడ.